ఎందుకంటే ఈ టెన్షన్ లోకంలో, ఈ ఒత్తిడి ప్రపంచంలో మనుషుడు పొద్దునుండి టెన్షన్ ఉన్నాడు. సడన్గా వాడు ఫోన్ చేసి హలో గుడ్ న్యూస్ అంటే, అబ్బా ఏంటబ్బా చెప్పు, నువ్వు నిజంగా ఆయన ప్రేమించలే. యూ రియల్లీ డోంట్ లవ్ గాడ్. దట్స్ వెరీ ఎవిడెంట్. ఇట్స్ వెరీ ఎవిడెంట్. ఆచారంగా ప్రార్థన చేయి, ఆచారంగా మోకరించు, ఆచారంగా వాక్యం చదువు నేను చెప్పట్లేదు, నో. కానీ నువ్వు ఏది చేసినా దేవునితో కనెక్ట్. సమయం ఉందా ఆయనతో మాట్లాడుకుంటావు. ఈ లోకము, ఈ శరీరము, వీటినంతా పక్కన పడేసి దేవా నువ్వు ఈరోజు మనుషుడు ఎలాగైపోయారు తెలుసా? విశ్వాసాలు ఎలాగైపోయారు తెలుసా? నేను ఏది చేసినా ప్రభు కొరకు. అనేక సార్లు దేవుని ప్రేమ అంటే మనకు భయం అయిపోతుంది. దేవుని ప్రేమించాలంటే, దేవుని ప్రేమలో ఉంటే లోకాన్ని అసహించుకుంటుంది, పోరాటాలు కలుగుతుంది, అవమానాలు ఎదుర్కోవాలి, ఇబ్బందులు కలుగుతుంది, నష్టంలో కలుగుతుంది. దట్స్ ఛాలెంజ్. నీ శ్రమల మధ్యలో దేవా నన్ను స్వస్థపరచు కాదు, నువ్వు దేవుడు అయితే నన్ను స్వస్థపరచు అన్న మాట కాదు. నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్. దట్ ఈస్ అక్కడ విశ్వాస పరీక్ష, అక్కడ ఒక విశ్వాస జీవితం అండి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో ఏం ఆశలు ఉన్నాయో తెలియదు, కానీ ఆశలు పెట్టుకోదని చెప్తలే, అదంతా ఒక డిగ్రీ. కానీ ఇంకో డిగ్రీ ఏంటి తెలుసా? అందుకని వివాహ బంధాల్లో భార్య భర్తలు కలిసి సమయం గడపండి అయ్యా బాబు అని బ్రతుకులాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ బాండింగ్ని చేసేది ఆ టైం లేకపోతే ఎంత పెద్ద వివాహమైనా, ఎంత ప్రేమించుకునే వివాహమైనా కూడా విడిపోతాడంట. నువ్వు ఎప్పుడో ఒక రోజు రక్షించబడ్డావేమో, ఈ రోజు దేవుని కొరకు బ్రతుకుతున్నావా? ఈ రోజు దేవుని ప్రేమిస్తున్నావా? ఏదో ఒకసారి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను దేవుని ప్రేమిస్తున్నాను రోషంతో చెప్పావేమో, కానీ ఈ రోజు దేవుని ప్రేమిస్తూ ఈ రోజు ఆయన ప్రేమలో ఉన్నావా?